మెట్రో రైల్ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో పనులను పరిశీలించిన ఆయన ఈ ఏడాది చివరి నాటికి నాగోల్ టు బేగంపేట్ రూట్ లో మెట్రో రైళ్లు నడుపుతామని చెప్పారు. త్వరలో మియాపూర్ టు ఎస్ఆర్ నగర్ స్ట్రెచ్ ను పబ్లిక్ కి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సిటీజీ నాటికి మెట్రో రైలు అందుబాటులోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టనుంది. ఈ ఏడాది చివరి నాటికి కొన్ని రూట్లలో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిలకలగూడ, ఆలుగడ్డ బావి, ఒలిఫెంటా రైలు ఓవర్ బ్రిడ్జిలను పరిశీలించిన మెట్రో అధికారులు పనుల తీరును వివరించారు. ఈ 3 ఆర్ఓబీలు కంప్లీట్ అయితే ఈ ఏడాది చివరి నాటికి నాగల్ టు బేగంపేట రూట్ లో మెట్రో రైలు నడుపుతామన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులన్నీ కూడా మీరు చూస్తున్నారు, శరవేగంగా సాగుతూ ఉన్నాయి. మొత్తం 72 కిలోమీటర్లు ఒక పాత నగరాన్ని పక్కన పెడితే 66 కిలోమీటర్లు 62 కిలోమీటర్లు ఆల్రెడీ మేము పునాదులు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం 2 కార్డర్లు కూడా మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు అది మొత్తం 29 కిలోమీటర్లు, రెండోది నాగోల్ నుండి హైటెక్ సిటీ వరకు 27 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ మిగిలిన ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేస్తాం. మరోవైపు మెట్రో ప్రాజెక్టులో నాగోల్ టు శిల్పారామం రూట్ లో 3 ఆర్ఓబీలు నిర్మించడం మెట్రో అధికారులకు సవాల్గా మారింది. సికింద్రాబాద్ లో అధిక ట్రాఫిక్ ప్రాబ్లం ను ఫేస్ చేస్తూ రైలు ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. సిటీలో నిర్మిస్తున్న 8 ఆర్ఓబీల్లో 2 స్టీల్ బ్రిడ్జిలు, 6 పిఎస్సీలు ఉన్నాయని చెప్పారు. ఫారిన్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ను ఉపయోగించి స్టీల్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నామన్నారు. 8 చోట్ల ఈ మెట్రో రైల్వే మన సిటీలో రైల్వే లైన్లు క్రాస్ అవుతున్నాయి. ఆ 8 చోట్ల ఏమేమి స్ట్రక్చర్స్ కావాలి, ఎట్లాంటి స్పాన్స్ అరేంజ్మెంట్ కావాలి అన్నది ఒక జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్ కింద వాళ్ళు నాకు సబ్మిట్ చేసినప్పుడు దాన్ని మనం విల్ సీ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్, ఫీజిబిలిటీ, సైట్ స్పెసిఫిక్, ఎకనామికల్. బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నేను ఉన్నాను కాబట్టి, జనరల్ పబ్లిక్ కి చేయాలి కాబట్టి ది మోస్ట్ సూటబుల్ టెక్నికల్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఓన్లీ ఇవ్వాలి. ఈరోజు ఓలిఫెంటా మీకు చూపించగలిగింది. ఓలిఫెంటా ఏమిటంటే ఆల్రెడీ ఎత్తులో ఉండటం, ఓకే, ఫ్యూచర్లో డబుల్ టెక్కల్ ట్రైన్స్ కావాలంటాం, 8 ట్రాక్స్ ఉంటాం, ఇంకొక 5 ట్రాక్స్ కావాలంటాం. దానివల్ల 272 అడుగుల పొడవుకి మధ్యలో ఏం స్తంభాలు ఉండకూడదు. హైట్ ఏమో 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ హైట్లో చేయాలంటే స్పెషల్ స్టీల్ స్ట్రక్చర్ మేము గజాబాద్లో చేయించి ఇక్కడ డిస్మాంటిల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ రీఎరెక్ట్ చేస్తున్నాము. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను 2018 నాటికి అందించాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ పలు చోట్ల భూసేకరణ, రోడ్డు వైడనింగ్ తో ప్రాజెక్టు లేట్ అవుతూ వస్తోంది.